హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వ్లాగ్లో జర్నీ అండి. ఫస్ట్ ఇక మధ్యలో ఆగి ఇలా టీ తాగుతున్నామండి. నేండ్రగుంట చెక్ పోస్ట్ దగ్గర. చిత్తూరు వాళ్ళైతే ఐడియా ఉంటుంది ఈ వ్లాగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏమే ప్లేసెస్ చూసామనేసి ఈ వ్లాగ్లో డీటెయిల్గా చూసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఇక టీ తాగేసిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ హైవే కదండి, ఇక్కడ చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ ఇక్కడ ఆగాము, అందుకనేసి ఇక్కడే టీ టైము. నెక్స్ట్ మా చిన్నబాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికైతే ఇక్కడ కూర్చొని ఫోటో తీస్తామని చెప్పాము. ఇక వాడు దాన్ని సర్దుతున్నాడు. ఇలా ఎందుకే ఉంది, అట్లెందుకు ఉంది, ఇట్లెందుకు ఉంది అనేసి ఆడుకుంటూ ఉన్నాడు. మొత్తానికి ఇక్కడ బాబునైతే కూర్చోపెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసామండి. ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ అయ్యాము, ఇంకా సరే చాలు ఇంకా అనేసి అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇక్కడ చూడండి హోటల్లో నా బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంది. ఈ హోటల్ రాధే. ఇక్కడ హైవేలో టోల్ దగ్గర చాలా హోటల్స్ ఉన్నాయండి. మేమైతే ఒక 2-3 హోటల్స్ ట్రై చేసిన తర్వాత ఈ హోటల్ బాగా అనిపించింది. ఇక బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ మధ్యలో బ్రేక్ వేసామండి. టిఫిన్ చాలా బాగుందండి, లైట్గానే తిన్నాము. ఇక్కడ శరవణ అండి, అంటే తమిళనాడుకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఆపారు. ఇక మేము వెళ్తున్న ప్లేస్కి ఘాట్ రోడ్ అండి. పైనుంచి చూస్తే మన తిరుమలలా కనిపిస్తుంది. కింద టర్నింగ్స్ కూడా హెవీగా ఉన్నాయి, హెయిర్ పిన్ కర్వ్స్ ఉన్నాయండి. ఇకైతే భయం అయితే అయింది, కానీ జర్నీ అసలు తెలియకుండానే ఎక్కేసామండి. 14 కిలోమీటర్స్ మొత్తము హిల్వే. ఇక దారిలో వీడియో తీద్దామని చూసాను, కానీ అంత సరిగా రాలేదులేండి. నేను కూడా ఇంకా లాస్ట్లో కూర్చున్నాను. వచ్చేసామండి యలగిరి హిల్స్. ఇక్కడ బోర్డు కూడా కనిపించింది చూడండి. హిల్ రోడ్ ఇది. చాలా ప్లెజెంట్గా జరిగింది జర్నీ. మేము వచ్చేప్పటికి ఆఫ్టర్నూన్ అయిందండి, 12 అలా అయిపోయింది. ఇంకా విషయం ఏంటంటే అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ అంతా పొగ మంచు కూడా ఉందండి, ఫాగ్ అంతా కూడా. అంటే అంతవరకు అంత చల్లగా ఉన్నింది. కరెక్ట్ టైంకి వచ్చాము అని అనుకుంటుంది. అంటే రేపు కూడా మార్నింగ్ చాలా బాగుంటుందని అనుకున్నామండి. రాగానే ఫస్ట్ ఈ బర్డ్స్ పార్క్లోకి వెళ్ళామండి, ఫండేరా బర్డ్స్ శాంక్చురీ. ఇక ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడే అండి. బర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది ఎంట్రన్స్ దగ్గర. ఇక ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ టికెట్ కౌంటర్, టికెట్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ టికెట్స్ తీసేసుకొని బయట మా బాబు అయితే స్నాక్స్ కొన్ని కావాలన్నాడండి, తీసుకున్నామండి. ఇక్కడైతే అంత బాగా ఏం లేవు, బ్రౌనీ తీసుకున్నాడు. ఓకే, కొద్దిగా అయితే టేస్ట్ చేశాడు. ఇట్లా పిల్గ్రిమేజ్ ప్లేసెస్లో బయటే ఇక్కడే పెట్టేస్తారు స్నాక్స్. ఆ పిల్లలు వాటికి చూడంగానే వాటికి కావాలని అడుగుతారు. ఇంకేదో బ్రౌనీ తీసుకొనేసి బయట లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడంతా కూడా ఫిషెస్ ఉన్నాయండి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి చూడండి. ఎంట్రన్స్లోనే ఇలాగా అరేంజ్ చేశారు. ఇక్కడ అయితే కొద్దిగా ఆ ఫిష్ కోసం వెయిట్ చేసి ఆ వైట్ ఫిష్ వచ్చాక ఫోటో తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్, ఇక్కడంతా కూడా ఓపెన్గా ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న యాక్వేరియం, చిన్న ఫిషెస్ పెద్ద యాక్వేరియంలో ఉన్నాయి. కలర్స్ చూడండి. ఇక్కడైతే ఆరెంజ్ అండ్ వైట్ ఉన్నాయి ఓపెన్గా. ఇక్కడ నా బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తుంది చూడండి, అన్ని రకాల ఫిషెస్. కలర్స్గా చాలా బాగున్నాయండి ఫిషెస్. ఇక్కడ వండర్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఇక్కడ ఆక్వా యానిమల్స్ అనాలో ఏమనాలో అన్నీ డిఫరెంట్ ఉన్నాయండి. వాటర్లో ఉండే చిన్న యానిమల్స్. ఇక మా చిన్న బాబు బ్యాక్ సైడ్ కూడా యాక్వేరియం ఉంది చూడండి. అందులో అయితే డిఫరెంట్ రెయిన్బో కలర్ ఫిషెస్ ఉన్నాయండి. చాలా బాగుంది, పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారండి. ఇక మా చిన్నోడు యాక్వేరియం దగ్గర ఆటలు చూడండి. బయటికి రా అని ఆ ఫిష్ని తట్టుతూ ఉన్నాడు. ఈసారి టూర్ బాగా లేట్ అయింది. ఇక మా వారు చూడండి ఏకంగా దానికి బ్రౌనీనే తినిపిస్తూ ఉన్నారు ఫిష్కి. అంటే మా చిన్న బాబు డాడీ దానికి ఫుడ్ పెట్టు డాడీ అని అన్నాడు. అందుకని మా వారు ఇక తినిపించినట్టు యాక్ట్ చేస్తున్నారు.
ఇక నేను కూడా ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నానండి. పిల్లలు అది బాగుంది ఇది బాగుందని ముందుకి వెళ్ళిపోతున్నారు. నేనేమో సరే ఉండు నేను ఇక్కడ తీసుకుంటాను, నాకు కొంచెం వీడియోస్ ఇలాంటివి అప్లోడ్ చేస్తే పిల్లలు చూసే వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు కదా అనేసి నేను ఇక్కడ తీస్తున్నాను. ఇక ఏం భయపడకండి, ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల ఏముందో చూడండి. నేనైతే అది ఏదో ఒక పాట అలా పెట్టారని అనుకున్నాను, కానీ మొత్తానికి చూస్తే లోపల పాము ఉందండి. ఒళ్ళు జలదరించింది, ఒక్కసారిగా అలాగే ఎగిరిపడ్డాను నేనైతే సడన్గా చూసేప్పటికీ. ఈ చిన్న చిన్న ఫిషెస్, పెద్దవి, తాబేలు అలా చూసుకుంటూ ఈ పాము అసలు ఈ కలర్లో అయితే ఎక్కడ కనిపించలేదు, ఎందుకు ఇక్కడ పెట్టారు ఇలా అని చూశానండి. ఇదంతా వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ ఒక తొండ ఉంది చూడండి, పెద్దది స్టాచ్యూ లాగా ఉంది, అది అసలు తట్టాను, అస్సలు కదలలేదు అదైతే. ఇంకా నాకే కొంచెం భయం వేసి పక్కకు వచ్చారు. ఇక్కడంతా కొంచెం పాములు అవన్నీ పెట్టినారు. అసలు ఈ ఈ తాబేలు చూడండి, ఇలా అయితే కొంచెం చూసేయచ్చు, కానీ ఇంక ఇటు సైడ్ వచ్చేసి చిన్న బర్డ్స్, ఇవి ఇవి చిన్న కోళ్ళలాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది అసలు ఆ పాట్ కలర్లో కలిసిపోయింది ఈ పాము అయితే. ఇది కూడా చాలా భయంగా అనిపించింది. ఇక్కడైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ పక్కన ఉండే లీఫ్ కలర్లో కలిసిపోయిందండి పాము చూడండి. అది అసలు అక్కడ ఏముందని పెట్టారో అని కొంచెం ఆలోచించి చూస్తే అప్పుడు అర్థమై మళ్ళీ ఉలిక్కిపడ్డాము. ఇకైతే అక్కడి నుంచి వచ్చేసి లోపల ఇంకా చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చేసాము, వ్యూ చాలా బాగుంది ఇక్కడ. మా చిన్నోడు ఇంకా ఏమున్నాయని వెతుకుతూ ఉన్నాడు. వాడిని వెతుక్కుంటూ మేము పరిగెత్తాము. ఇక్కడ ఓపెన్గా వాటర్ పెట్టేసి అందులో ఫిషెస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి డిఫరెంట్ సైజెస్లో. ఇక మా చిన్నబాబు అవన్నీ బాగా చూస్తూ ఆడుకుంటూ వెళ్తూ ఉన్నాడండి. ఇవి బర్డ్స్, ఆస్ట్రిచ్, ఈముకోళ్ళు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఉంది చూడండి, బయట బోర్డు ఉంది. ఈ బర్డ్స్ ఇక్కడ ఫేమస్ ఏమో, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి కోళ్ళు. ఇక బాతులు, రకరకాల డిఫరెంట్ బర్డ్స్ అన్నీ ఉన్నాయండి. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంత చల్లదనం వల్ల ఏమో అన్ని చోట్ల చెట్లు అయితే చాలా బాగున్నాయండి. చెట్లు, ఆ మట్టి అంతా కూడా చాలా బాగుంది, గ్రోత్ చాలా బాగున్నాయి ప్లాంట్స్. ఇక మా బాబుకి ఇక్కడ నిలబడినాను అంటే కాసేపు నిలబడ్డాడు, సరే అనేసి కొంచెం వీడియో తీశాను. వీడియో కూడా మా వాడు క్యాప్చర్ అవ్వడండి, మనం తీసే లోపల మూవ్ అయిపోతాడు. ఫోటో తీయాలన్నా వాడితో చాలా కష్టము, దొరకడు ఫోటో కూడా, చకచక స్పీడ్ పరిగెత్తేస్తాడు. ఇంకెలాగోలా చెప్తే మమ్మీ ఓకే అని. ఈసారి కొద్దిగా పెద్దోడు అయ్యాడు కదా, మాట అయితే వింటూ ఉన్నాడు, పర్లేదండి. ఈసారి టూర్లో ఏమి ఇబ్బంది పడలేదు, బాగా తన పనులు తనే చేసుకున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు నన్ను వదిలేసి. ఇక్కడైతే బాగా ఇలా ఇలా ఉయ్యాలుందండి, దాని మీద కూర్చొని కొంతసేపు ఊగాము అలా. ఇంకా మా వారిని బాబుని కూర్చోపెట్టేసి కొద్దిగా నేను వీడియో తీశానండి, ఇక్కడ మొత్తం కవర్ అయ్యే విధంగా. చూడండి నా బ్యాక్ సైడ్ అంత వ్యూ, ఎంత గ్రీనరీ, చాలా బాగుంది. అంటే ఇంత సమ్మర్కి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారండి, వింటర్ లాగా అసలు. ఆ క్లైమేట్ కూడా అలాగే ఉందిలేండి. డిఫరెంట్ బర్డ్స్ ఇక్కడంతా కూడా వాటి నేమ్స్ అంతా డిస్ప్లే చేస్తున్నారు, బోర్డు పెట్టేసి ఆ బర్డ్స్ ఏంటనేసి. ఇక అవన్నీ 1 by 1 చూసుకుంటూ వెళ్తున్నామండి. అంటే నెక్స్ట్ ఏముంటుందో అని కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. ఫైనల్లీ ఇక్కడికి కుందేలు ఉన్నాయి చూడండి, కుందేళ్ళు అండి, అవి బాగా పెద్ద సైజులో ఉన్నాయి. ఇవి బ్లాక్ కుందేళ్ళు, వైట్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఇక వాటిని కొంచెంసేపు మా బాబు ఆడుకో అని చెప్పాము. బాబు వాటికి దగ్గరికి వెళ్ళి ఎంత బాగా నిమురుతున్నాడు చూడండి, అవి అలాగే ఉన్నాయి కదలకుండా. వాటిని పట్టుకోనానా అంటే వాడు కొంచెం భయపడ్డాడు, అలవాటు లేదు కదండి పిల్లలకి. చాలామంది పిల్లలు వాటి చెవులు బట్టి ఎత్తేస్తున్నారండి, పాపం అలా హింసించకుండా. వాటికి ఎంతైనా కొంచెమైనా పెయిన్ ఉంటుంది కదా, జస్ట్ అలా నిమిరితే చాలు, అవి మన ఫోటోకే కదా అలాగే ఉండిపోతాయి. దీనికి ఏమో బాగాలేదండి, అలాగే మధ్యలోనే ఉంది. ఇక మా చిన్న బాబు అయితే అసలు భయపడట్లేదు, హ్యాపీగా దాంతో ఫొటోస్ తీసుకుంటున్నాడు, దాన్ని టచ్ చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడండి. పిల్లలకి ఇలాంటి యానిమల్స్ అంటే చాలా ఇష్టం కదా, అవి వాళ్ళు రెగ్యులర్గా అయితే ఎప్పుడు చూడలేరు కదా, రేర్గా కనిపించినప్పుడు వాటితో ఆడుకుంటారు.
ఇక వాటిని బాగా అందుకొని పట్టుకుంటున్నాడండి. ఇక్కడ పిల్లలైతే చాలామంది వాటితో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. చూడండి మా వాడు ఆల్మోస్ట్ అన్ని కుందేల్ని ఒక్కసారి టచ్ చేసేసాడండి. అన్నీ తిరుగుతూ ఉన్నాడు, ఆడాడు బాగా. ఇంకా చాలే నాన్న ఇక్కడి నుంచి అని ఇంకా ముందుకు నడిచాము మేము. ఫోటో తీ మమ్మీ అనేసి వాడే చెప్తూ ఉన్నాడు. ఇక ఇక్కడ ఇలా కూర్చున్నాడండి. ఇలా తీ మమ్మీ అనేసి వాడే నాకు ఐడియా ఇస్తూ ఉన్నాడు. మనం అదే పనిగా ఫోటో తీసుకోనానా అంటే వాడు రాడండి. వాడు చెప్తే మనం తీస్తే వాడికి హ్యాపీ. చూడండి ఎంత బాగా ఫోజ్ ఇస్తున్నాడు ఇక్కడ. ఈ ఆర్చ్ కవర్ అయ్యేట్లు ఫోటో తీస్తానా అని చెప్పి ఇక్కడ నిలబెట్టి ఫోటో తీశాను. ఇంకా రా మమ్మీ ముందర ఇంకా అన్నీ ఉన్నాయి అని నన్ను తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక వీకెండ్ కాబట్టి యాజ్ యూజువల్ ఇక్కడ రష్ అయితే ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ కదా, దట్టు అందుకనేసి ఇంకా రష్. ఇక ఇక్కడ బాతులు, కొంగలు, డిఫరెంట్ యానిమల్స్ బర్డ్స్ ఉన్నాయండి. ఈ చిన్న కోడిపిల్లలు చూడండి, కలర్స్ ఎంత బాగున్నాయో. ఇంకా ఇటు సైడు కుందేళ్ళు కూడా ఉన్నాయి. అంటే మనం అక్కడక్కడ చూస్తాం కానీ అన్నీ కలిపి ఒక చోట చూడం కదా. ఇక ఇక్కడ ఎక్కువ ఈము కోళ్ళు ఉన్నాయండి. చాలా పెద్దవి కదా ఇవి. ఒకసారిగా చూస్తే అసలు ఏదో జంతువు వచ్చేస్తుంది అనేలాగా భయంగా ఉన్నాయి. ఇక బాతులు అయితే ఎంత బాగున్నాయో. వాటర్లోనే చూడండి కొన్ని ఉన్నాయి. ఇక్కడ బయట కూడా ఉన్నాయండి. అలా చూసుకుంటూ ఇక ముందుకెళ్ళాం. ఇక్కడ వంట అయితే ఉంది. వాడు ఇక క్యామెల్ అని దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పిలుస్తూ ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు. పలకట్లేదు మమ్మీ క్యామెల్ అని చెప్తూ ఉన్నాడు మళ్ళీ నాకు. ఇక ఇక్కడ బర్డ్స్ పార్క్ మెయిన్ అండి. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ బర్డ్స్ లోపల మనం వాటికి ఫుడ్ ఇవ్వచ్చు. వాటికి ఈ విధంగా సీడ్స్ బయట ఇస్తారండి. అవి తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇక చూడండి ఇక్కడ వాటి ఆహారం ఇవి లీవ్స్ అంతా తిన్నాయి చూడండి, అక్కడక్కడ కొరికేసినాయి. ఇక వాటిని భంగపడుతున్నామండి. చేతులు ఇలా చాచి ఆ విత్తనాలు చూడండి ఇలా పెడితే ఆ బర్డ్స్ వచ్చి ఇవి తింటాయి అన్నమాట. అవి ఇక్కడవి అయితే ఆల్రెడీ అందరూ వచ్చి పెట్టేసి ఉంటారు కదా. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి వాటి కడుపు నిండింది, రాలేదు నాకు అర్థమైంది. ఇక సరే అని మళ్ళీ లోపలికి వెళ్ళాను. అక్కడ వాటిని అయితే ట్రై చేస్తున్నాము. చూడండి ఇలా పెట్టి వాటిని రమ్మని పిలిస్తే ఇవి కూడా రాలేదండి. వీటికి కూడా ఆకలి లేదని ఇంకా ముందుకెళ్ళాము. అలా వెళ్ళి మొత్తానికైతే సాధించాంలేండి. చూడండి ఇన్ని బర్డ్స్ ఉన్నాయి కదా, సుమారు 1 డజన్ పైనే ఉన్నాయి. ఒక్కటి కూడా అనుకోలేదండి. విత్తనాలు చూసి రానే లేదు. మేము వదులుతామా మళ్ళీ ముందుకెళ్ళాము. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి బర్డ్స్ అయితే. ముచ్చటగా ఉన్నాయి అసలు. మొత్తానికైతే ఇలా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి నేనైతే బర్డ్. మా వాడండి ట్రై చేస్తున్నాడు తీసుకోవడానికి, అది ఎగిరిపోయింది. ఇక మేము మళ్ళీ వాటిని అడుక్కుంటున్నాము. ఈ యాక్టివిటీ అయితే నేను ఏ పార్క్లో చూడలేదండి. అంటే బర్డ్స్ తిరుపతిలో కూడా జూ పార్క్ ఉంది కానీ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. ఇలా ఫీడింగ్ ఎక్కడ లేదు. ఇక్కడ ఇతనికి 2 ఎక్కాయండి రామచిలుకలు. ఎవరో వేరే టూరిస్టులు వాళ్ళు కూడా మనలాగే. ఇక మొత్తానికి నేనైతే సాధించేసాను చూడండి. బర్డ్ హ్యాపీగా డిఫరెంట్ కలర్స్ పిట్ట వచ్చి వాలింది. ఇక ఏంటంటే మా వాళ్ళు వాటికి వాటర్ కూడా ఫీడ్ చేస్తున్నారండి. ఫుడ్ తింటే ఎలాగని వాటర్ బాటిల్ ఎత్తి చేతిలో వేసుకుంటే అది తాగుతున్నాయి. చూడండి పెద్ద బర్డ్ ఇదైతే. ఇక్కడ గద్దల్లాగా ఉన్నాయండి. అవి అసలు దగ్గరికి వస్తే భయం అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉన్నాయి వాటి రెక్కలు, వాటి ముక్కు అంత మనుషుల్లాగా. వాటికి నాలుగు కూడా ఉందండి. అవి అరుస్తుంటే సౌండ్ కూడా విపరీతంగా ఉంది. చూడండి 3 బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక మొత్తానికైతే ఆ పార్క్ నుంచి వచ్చేసి మేమైతే హోటల్ దగ్గర దిగామండి. ఇక్కడ ఫుడ్ కోసం అండి, జేఎస్ గ్రాండ్ అనేసి ఫుడ్ అయితే చాలా బాగుందండి. సౌత్ ఇండియన్ ప్లస్ టిఫిన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ హోటల్ దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉందండి. చూడండి ఇటు సైడు ఎంత బాగుందో అసలు వ్యూ చూసేదానికి. గ్రీనరీ అంతా కూడా.
ఇకైతే హోటల్కి వెళ్తున్నామండి. మేము స్టే చేసేదానికి ఆల్రెడీ రూమ్స్ బుక్ చేశారు. ఇవండి విల్లాస్. ఎంత బాగుందండి ఇక్కడైతే. అసలు చాలా అట్మాస్ఫియర్ విలేజ్ లాగా ఉందండి. ఎక్కువ విలేజ్ అండి దాని నేమే. కానీ లోపలైతే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉన్నాయండి డూప్లెక్స్ హౌసెస్ ఇక్కడ. అన్నీ కూడా సేమ్ ఒకటేలాగా ఉంటాయి విల్లాస్. ఇక్కడ లోపల చూపిస్తా చూడండి. ఇలా ఎంత బాగుందంటే వ్యూ చూడండి. ఇక్కడ గ్లాస్ డోర్ ఉంటుంది కదా, ఈ కర్టెన్స్ తీస్తే ఇక గ్లాస్ డోర్ అసలు ఉందా లేదా అనేటట్లుగా అంత నీట్గా ఉందండి. ఇక బెడ్ డబల్ కాట్ బెడ్ ఇచ్చారు. ఇక ఈ గ్లాస్ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. మా వాడు రాగానే ఫస్ట్ వాడికి కూడా ఇదే నచ్చింది. ఇక ఇక్కడ ఓపెన్ చేస్తే సీనరీ చాలా బాగుందండి. పైన కదా టాప్ మోస్ట్, ఇక దగ్గర పక్కన కొండ చెట్లు, ఇక ఇటు సైడ్ ఏమో అన్ని ఇటు సైడ్ చెట్లు చాలా బాగుంది. ఇక పైకి వెళ్ళేదానికి వే కూడా ఉందండి ఇక్కడ. ఇదిగోండి మా వాడు ఎక్కుతూ ఉన్నాడు. ఇక కిందికి వెళ్ళేదానికి ఇవి స్టెప్స్. ఇక్కడ పైన ఉండే రూమ్స్లో స్టే చేసాము. కింద హాల్ కిచెన్ ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా ఉన్నాయండి. హోమ్ స్టే. ఇదిగోండి నేను ఇలా అయితే మొత్తానికి టైర్డ్ అయిపోయాను. ఇక ఇక్కడ పెద్ద కబోర్డ్ కూడా ఇచ్చారండి. బీరువాలాగా ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉందండి. బట్టలంతా కూడా సరిపోతాయి మనకి. అన్నీ కూడా లోపల పెట్టేసుకోవచ్చు. ఇక మేము బ్యాగ్స్ అలాగ పెట్టేసి అవసరమైన బట్టలు తీసుకున్నాం. ఇక వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇంకా నాకు పనంతా ఇక్కడే అండి. ఇక్కడ నుంచి పైనుంచి కిందికి చూసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. అసలు మన ఇంటికి కూడా ఇలా ఉంటే వ్యూ ఎంత బాగుంటుందో అనిపించిందండి. నేనైతే మొత్తానికి ఈ విధంగా టైర్డ్ అయిపోయానండి. ఈవినింగ్ 4:35 అయిపోయిందండి టైము. ఇంకా అప్పటికే అక్కడ చీకటిగా అయిపోతుంది. హిల్ ప్లేస్ కదా, కొద్దిగా అర్లీగానే చీకటి అయిపోతుంది. ఇక ఇక్కడ బయటకు వెళ్ళాను చూడండి. బాల్కనీలోంచి తీస్తున్నాను. సన్సెట్ అవుతోంది కదా, ఆ వ్యూ చూపిద్దామనేసి ఇలా బాల్కనీలోకి వచ్చేసాను. డైరెక్ట్ వే చూడండి. సన్సెట్ అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. మనకైతే సిటీస్లో ఎక్కడండి ఇంత బాగుంటుంది. ఇక్కడ అసలు హడావిడిగా ఉంటుంది కదా, ఇక్కడ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అంటే మనం మాట్లాడితేనే మాటలు అన్నట్టు, లేదంటే సైలెంట్గా అక్కడక్కడ ఎక్కడో మాటలు. బట్టలు వేసుకోవడానికి ఇలా ఇచ్చారు. పైన లైట్ బదులు ఇలా పెట్టారండి లాంతర్ వెరైటీగా. ఇక ఈ మిర్రర్ అయితే బాగుందండి. మన ఇంట్లో కూడా ఇలా వ్యూ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందండి. ఇక నేనైతే స్విమ్మింగ్కి వెళ్ళేదానికి రెడీ అయిపోయానండి. ఈ విధంగా ఇక చీకటి అయిపోతుందనేసి అలా గబగబా డ్రెస్ చేంజ్ చేసేసుకొని బయలుదేరేసామండి. ఇక స్విమ్మింగ్ వెళ్ళి వచ్చేసాము. ఇక మా వాళ్ళు చూడండి, నేను భయపడుతున్నానని పక్షులకి వాళ్ళు ఎంత బాగా స్లో మోషన్లో వీడియో తీశారండి. ఇక బర్డ్ తినేది అంతా కూడా ఎంత బాగా పడిందో చూడండి. అదిగోండి చాలాసేపు ఉన్నిందండి ఆ బర్డ్. మెల్లిగా ఆ విత్తనాలు ఒలుచుకొని తిని పొట్టు లేకుండా ఎంత బాగా తినిందో అండి అసలు. ఇదండి ఫ్రెండ్స్ మా టూర్లో ఫస్ట్ డే వ్లాగు. ఇక సెకండ్ డే థర్డ్ డే అంతా కూడా యాడ్ చేస్తానండి నెక్స్ట్ వీడియోస్లో. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్.